యూట్యూబ్ ఛానల్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో మార్కెట్స్ కొంచెం సైడ్ వేస్ కన్సాలిడేషన్ జోన్లోనే స్టిల్ ఇంకా ట్రేడ్ అవుతున్నాయి అనమాట అండి. సో అయితే దో పాజిటివ్ ఏంటంటే నిఫ్టీ ఒక 60 పాయింట్స్ ప్లస్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట అండి. అండ్ ఇన్స్టిట్యూషనల్ వైజ్ పార్టిసిపేషన్ చూస్తే కనుక 1430 కోట్లు ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది, డిఐఐస్ 550 కోట్లు సెల్ చేయడం జరిగింది. అండ్ మీకు తెలుసు కదండి, కంటిన్యూగా నవంబర్ సిరీస్ దగ్గర నుంచి నేను చెప్తా వస్తున్నాను, నా ఎఫ్ఐఐస్ కంటిన్యూ బయింగ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అనమాట అండి. బట్ హౌ లాంగ్ దే విల్ కంటిన్యూ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, రైట్. బట్ స్టిల్ సైడ్ వేస్ ఉంది కదా, ఇంకా ర్యాలీ అటెంప్ట్ కిందే ఉందన్నమాట అండి. మార్కెట్ స్మిత్ స్టిల్ ఇంకా ట్రెండ్ చేంజ్ అనేది ఎక్కడ లేదనమాట అండి, మీరు చూడొచ్చు. అండ్ కొన్ని స్టాక్స్ అయితే 10% సర్క్యూట్స్ వండర్ఫుల్గా పెరుగుతున్నాయి. డీసీబీ బ్యాంక్ ఇవన్నీ యాక్చువల్గా వన్ ఆఫ్ మై దివాళీ పిక్స్ అనమాట అండి. ఇట్ ఈస్ జస్ట్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్. సో నేను చెప్పిన టార్గెట్స్ అన్నీ కూడా ఆల్రెడీ రీచ్ అయిపోవడం జరిగిందనమాట అండి. సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే వండర్ఫుల్ టార్గెట్స్ అనేవి రీచ్ అవ్వడం జరిగినాయి అనమాట అండి. దివాళీ అరౌండ్ 10 స్టాక్స్ అలా మా క్లయింట్స్కి నేను షేర్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్, రైట్స్ కానివ్వండి, డీసీబీ కానివ్వండి, ఇంకా కొన్ని స్టాక్స్ అనమాట అండి, ఇంకా సమ్ అదర్ స్టాక్స్ దే ఆర్ ఆన్ ది వే. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అయితే టార్గెట్స్ కూడా రీచ్ అయిపోవడం జరిగింది, సో తక్కువ టైంలోనే. సో మార్కెట్స్ సైడ్ వేస్లో ఉన్నప్పటికీ కూడా సో మన ఇండివిజువల్ స్టాక్స్లో మూమెంట్ ఎక్కడ ఉందనేది మన టెక్నికల్ అనాలిసిస్ బట్టి మనకి ఐడియా వస్తుంది అనమాట అండి. సో అది ఫాలో అయిన వాళ్ళు దే ఆర్ మేకింగ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు స్ట్రెంత్ చూస్తే కనుక అడ్వాన్స్ డిక్లైన్ కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉందన్నమాట అండి, వన్ సైడ్గా క్లియర్గా ఉన్నట్టుగా ఎక్కడ మనకి లేదు. ఓకే. అండ్ రిజల్ట్స్ కూడా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఎనీ ఇంపార్టెంట్ రిజల్ట్, ఏదైనా మేజర్ కంపెనీ రిజల్ట్ ఏమైనా ఉన్నాయేమో సో ఒకసారి చెక్ చేద్దాం, రైట్. కుమిన్స్ ఇండియా మీరు చూస్తే, కమిన్స్ ఇండియా ఇట్ డిక్లేర్డ్ వెరీ గుడ్ ప్రాఫిట్ అనమాట అండి. సో ప్రైస్ అది కూడా చార్ట్ చూస్తే చాలా డీసెంట్గా ఉంది, మీరు చూడొచ్చు అనమాట అండి, రైట్. అండ్ సఫారీ డిక్లేర్డ్ వెరీ గుడ్ రిజల్ట్, ఇట్ గేవ్ మీ అరౌండ్ 30-40% రిటర్న్ అనమాట అండి. నేను రీసెంట్గా యాక్చువల్లీ ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. సఫారీ స్టాక్లో వండర్ఫుల్ మూమెంట్ అనేది మనం చూడడం జరిగింది. రిజల్ట్స్ ఇప్పుడు రావడం జరిగింది కదా, సో రెవెన్యూ వండర్ఫుల్గా వచ్చింది, ప్యాట్ కూడా రావడం జరిగింది. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో మూమెంట్ లేదు. ఆల్రెడీ రిజల్ట్ బాగా వస్తుంది కాబట్టి సో మార్కెట్ ఆల్రెడీ ముందే స్టాక్ ప్రైస్ని పైకి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ముందే మనం అది పసిగట్టి అందులో పార్టిసిపేట్ చేస్తే దెన్ విల్ మేక్ గుడ్ మనీ అనమాట, రైట్. అలా చాలా కంపెనీల యొక్క రిజల్ట్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో బాగానే ఉన్నాయి. ఎస్కాట్స్ కొంచెం రిజల్ట్ డిసప్పాయింటింగ్ ఉంది, రెవెన్యూ పెరిగింది కానీ ప్రాఫిట్ కొంచెం తగ్గడం జరిగిందనమాట అండి. సిప్లా డిక్లేర్డ్ డీసెంట్ రిజల్ట్, రైట్. అండ్ హెచ్ఐఎల్ అయితే ది రిపోర్టెడ్ లాస్ అనమాట అండి. సో జిల్లెట్ ఇండియా స్లైట్ ఫ్లాట్ ప్రాఫిట్స్ అనమాట అండి, రైట్. సో నథింగ్ స్పెసిఫిక్. అండ్ ఎస్కేఎఫ్ దే డిక్లేర్డ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. ఎస్కేఎఫ్ చూస్తే కనుక సో ప్యాట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అండ్ రెవెన్యూ కూడా సో బాగానే ఉండడం జరిగింది, రైట్. సో గాంధీ స్పెషల్ ట్యూబ్స్ మీరు చాలా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో అజంతా ఫార్మా ఆల్సో డిక్లేర్ డీసెంట్ రిజల్ట్. అండ్ సిమెంట్ స్టాక్స్ ఐ డోంట్ నో, మేబీ డ్యూ టు రా మెటీరియల్ కాస్ట్ వల్ల దానివల్ల సిమెంట్ స్టాక్స్ దే ఆర్ డిక్లేరింగ్ కొంచెం నెంబర్స్ ప్రాఫిటబుల్గా లేవన్నమాట అండి, మోస్ట్ ఆఫ్ ద సిమెంట్ స్టాక్స్, రైట్. సో ఓవరాల్గా రిజల్ట్స్ సీజన్ గోయింగ్ గుడ్. సో నథింగ్ మరి చాలా దారుణమైన రిజల్ట్స్ అలానే లేవన్నమాట అండి. సో అబోవ్ యావరేజ్ సీజన్ అనే చెప్పాలి. సో బాగానే ఉన్నాయన్నమాట అండి. సో దట్ ఈస్ గుడ్ ఫర్ ద మార్కెట్స్ అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో అండ్ కమింగ్ టు టెక్నికల్స్ ఆఫ్ ది మార్కెట్ చూస్తే కనుక సో నిఫ్టీ ఫైనల్గా అగైన్ ఇట్ ఈస్ క్లోజింగ్ అరౌండ్ 18,100, అంటే అబౌవ్ దట్ సైకలాజికల్ మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ గుడ్ సైన్ అనమాట అండి. 18,000 అబోవ్ మార్క్ అబోవే ట్రేడ్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ అనమాట, రైట్. అండ్ ఆర్ఎస్ఐ అబౌవ్ 60 ఉంది కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ స్ట్రెంత్ అనమాట అండి. క్లియర్ కట్గా స్ట్రెంత్ అయితే క్లియర్ కట్గా ఇట్ ఈస్ ఇండికేటింగ్, రైట్. అండ్ వీక్లీ క్యాండిల్ చూస్తే కనుక సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ గ్రీన్ క్యాండిల్ అనేది మనం చూడొచ్చు అనమాట అండి. సో విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట అండి. సో అందులో నిఫ్టీ ఎనీ టైం జస్ట్ ఏదైనా ఒక చిన్న కొంచెం రిలీఫ్ గ్లోబల్ సెంటిమెంట్ నుంచి కొంచెం గ్లోబల్ మార్కెట్ స్టెబిలైజ్ అయితే వీఆర్ రెడీ టు జంప్ అన్నట్టుగా మన మార్కెట్స్ ఇండికేట్ చేస్తున్నాయి అనమాట. బట్ నిన్న కూడా యూఎస్ మార్కెట్స్ పడిపోవడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో గ్లోబల్ సెంటిమెంట్ వల్ల మన మార్కెట్స్ ఇంకా కొంచెం న్యూ లైఫ్ టైమ్ హైస్కి వెళ్ళడానికి కొంచెం హెసిటేట్ చేస్తున్నాయి అన్నట్టుగా ఉందన్నమాట అండి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి, రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇది వీక్లీ క్యాండిల్, ఒక క్లాసికల్ డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అనమాట అండి. ఒక డోజీ అనేది వీక్లీలో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ఇండెసిషన్ అనేది క్లియర్గా ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే అనమాట అండి, రెడీ టు జంప్ అనమాట అండి. సో రెడీ టు రన్ అవే అన్నట్టుగా జస్ట్ వీఆర్ హావరింగ్ అరౌండ్ దట్. అండ్ ఒకే రేంజ్లో లైక్ మీరు చూస్తే కనుక NR7 అని చెప్పి ఒక స్ట్రాటజీ నేను గతంలో చెప్పడం జరిగింది. సో పాత్ టు ప్రో ట్రేడర్ అని చెప్పి ఆప్షన్స్ క్లాసెస్తో పాటు కొన్ని అంటే లైక్ కొన్ని స్ట్రాటజీస్ అనమాట అండి, దానికి సంబంధించిన సిరీస్ ఒకటి పాత్ టు ప్రో ట్రేడర్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మీరు చూస్తే ట్రేడింగ్ వ్యూ సంబంధించిన డీటెయిల్ ట్రేడింగ్ వ్యూ ఎలా యూజ్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్, కొన్ని స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ టెక్నిక్స్ అండ్ స్కానర్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి కూడా నేను చెప్పడం జరిగింది. హౌ టు క్రియేట్ స్కానర్స్, చార్టింగ్లు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట అండి. హెకనాషి క్యాండిల్ గురించి, పాయింట్ అండ్ ఫిగర్ దాని చార్ట్స్ గురించి ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది.
సో మీరు ఎవరైతే లెర్నింగ్ రియల్గా ఎవరైతే సీరియస్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇవన్నీ చూడొచ్చు అనమాట అండి. సో అందులో వన్ ఆఫ్ ద వీడియోస్ ఏంటంటే NR7 ORB అని చెప్పి నేను చెప్పడం జరిగిందనమాట అండి. NR7 మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అని చెప్పి, సో అది ఒక స్ట్రాటజీ అనమాట ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియో ఒకసారి డీటెయిల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. సో మార్కెట్ అప్పుడు ఇంచుమించు బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ ఆల్మోస్ట్ రైట్. సో ఈవెన్ దో ఒకటి రెండు క్యాండిల్ కొంచెం కింద ఓపెన్ అయినప్పటికీ బట్ క్లోజ్డ్ విత్ ఇన్ దిస్ రేంజ్ అనమాట. ఏదైతే రేంజ్ ఉందో ఈ క్యాండిల్ రేంజ్ ఏదైతే ఉందో 25th అక్టోబర్ క్యాండిల్ రేంజ్లోనే 7 క్యాండిల్స్ ఆల్మోస్ట్ ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట ఇది. సో జనరల్గా ఇలాంటిది వచ్చినప్పుడు ఏదో పైకి కానీ కిందకి కానీ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాత్రం మూమెంట్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది అనమాట అండి. సో NR7 ORB అని చెప్పి అంటారు అనమాట అండి. ఓకే, సో ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తే కనుక యూ విల్ గెట్ వెరీ గుడ్ ఐడియా. సో అది మనకి పాత్ టు ప్రో ట్రేడర్ అనే సిరీస్లో ఉంటుంది అనమాట అండి. రైట్, ఓకే అండి. సో మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ని పెడితే కనుక మీకు ఆ ప్లేలిస్ట్లో ఇది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు మన సెక్టర్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి చూసేద్దాం. సెక్టర్ అనాలిసిస్ కూడా ఈరోజు చూస్తే కనుక సో సెక్టర్స్ లీడర్ ఎవరు, అసలు ఏవి అవుట్ పెర్ఫామ్ చేసి ఏవి అండర్ పెర్ఫామ్ చేసి ఒకసారి చూద్దాం అనమాట అండి. రైట్, ఒకసారి చూస్తే విల్ గెట్ సమ్ ఐడియా. డెఫినెట్గా ఒక ఐడియా రావడం జరుగుతుంది. మీరు చూస్తే కనుక యాక్చువల్గా మెటల్స్ రైట్. సో మెటల్స్ 4% అగైన్ ఈ మధ్యన లైక్ వేదాంత ఎస్పెషల్లీ వేదాంత బాగా పెరుగుతుంది కదా. సో ఐ థింక్ నేను మీకు లాస్ట్ నిన్న ఎప్పుడో షేర్ చేయడం జరిగింది. ఆ స్టాక్ కూడా మనం బై చేసుకోవచ్చు అని చెప్పి నేను షేర్ చేయడం జరిగింది. రైట్, సో వేదాంత మీరు చూస్తే కనుక ఎప్పుడైతే పెరుగుతుందో అంటే మెటల్ రిలేటెడ్ స్టాక్స్ కొన్ని మూమెంట్ ఉందన్నమాట అండి. మెటల్ ఇండెక్స్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ రెడీ టు బ్రేక్ వెరీ గుడ్ బ్రేక్అవుట్ పాయింట్ అన్నట్టుగా. సో స్ట్రక్చర్ మీరు చూడొచ్చు, మంచి మారుబోజు క్యాండిల్. సో 4% అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ సెక్టర్ విచ్ డామినేటెడ్ ద షో అనమాట అండి. సో క్లియర్ కట్గా అయితే ఫార్మా వన్స్ అగైన్ బ్యాక్ టు సెల్లింగ్ ప్రెజర్ అండ్ ప్రాఫిట్ బుకింగ్. సో 1% తగ్గడం జరిగింది అనమాట అండి. సో దట్ ఈస్ ద లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి ఈరోజు. ఓకే, సో ఓవరాల్గా సెక్టర్ రొటేషన్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది అది కూడా ఒకసారి చూసేద్దాం. సో గ్లోబల్ సెంటిమెంట్ చూస్తే కనుక సో గ్లోబల్గా మీరు చూస్తే కనుక సో నౌ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డాక్స్ జస్ట్ ఫ్లయింగ్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక డాక్స్ మేకింగ్ వెరీ గుడ్ క్యాండిల్, ఒక వండర్ఫుల్ గ్రీన్ క్యాండిల్, ఎక్స్ట్రీమ్ మారుబోజు క్యాండిల్ అనమాట అండి అది. సో చాలా బుల్లిష్నెస్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో అయితే ఇలాంటి క్యాండిల్ వచ్చిన తర్వాత ఇంకా పైకి పెరిగిపోద్దా అంటే సో చూడాలన్నమాట. బట్ ప్రీవియస్గా కూడా చూసారు కదా, ఇక్కడ మంచి క్యాండిల్ వచ్చింది. బట్ ఇమీడియట్ నెక్స్ట్ డే హ్యూజ్ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత స్వింగ్ రివర్స్ కూడా అయిపోయింది కదా. అండ్ ఇక్కడ కూడా మంచి మారుబోజు క్యాండిల్ వచ్చింది, తర్వాత నుంచి రెడ్ క్యాండిల్స్ వచ్చాయి అనమాట అండి. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అనమాట అండి, కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ దగ్గర మీరు చూడొచ్చు అనమాట అండి. కైండ్ ఆఫ్ రివర్సల్ ప్యాటర్న్, మార్నింగ్ స్టార్ అని కూడా చెప్పొచ్చు మీరు. ఒక డోజీ వచ్చింది, సో డోజీ తర్వాత మంచి గ్రీన్ క్యాండిల్. It is indicating very good అనమాట. బట్ హ్యాంగ్ సెంగ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్. 5% అప్ అనమాట అండి హ్యాంగ్ సెంగ్. మీరు చూడొచ్చు అనమాట అండి. సో గ్లోబల్గా సో కొన్ని ఇండిసెస్ అయితే దే ఆర్ స్కై రాకెటింగ్ కదా, సో వండర్ఫుల్గా పెరుగుతున్నాయి. కొన్ని ఇండిసెస్ లైక్ నిక్క ఇవన్నీ కూడా స్టిల్ ఇంకా అక్కడ కొంచెం వీక్నెస్ ఉందన్నమాట అండి. బట్ ఈరోజు అమెరికా మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి చూడాలి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డవ్ డాక్స్ ఇవన్నీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి చూడాలన్నమాట అండి. రైట్, సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక నిన్న కొంచెం కింద క్లోజ్ అయిన తర్వాత కనీసం ఇండెసిషన్ వచ్చింది, కొంచెం బయింగ్ వచ్చి ఒక డోజీ క్యాండిల్ నిన్న ఫామ్ అవడం జరిగింది. వీక్నెస్ అయితే కంటిన్యూ అవ్వలేదు, ఈవెన్ దో ఇట్ క్లోజ్డ్ రెడ్ అనమాట. అంటే కిందే ఉన్నప్పటికీ కూడా అరౌండ్ 0.5% ప్రైస్ ఓవరాల్ ఇండెక్స్లో తగ్గడం జరిగింది. రైట్, సో లెట్ us see. సో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన డెసిసివ్గా క్లోజ్ అవుతూ ఉంటే మాత్రమే మనం ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని నమ్మాలన్నమాట అండి. సో బుల్లిష్నెస్ వస్తుందని చెప్పి చూడాలి. అండ్ ఎస్పెషలీ నాస్డాక్ అయితే మాత్రం క్లియర్ కట్ ఇండికేషన్ వీక్నెస్సే మనకు కనిపిస్తుంది అనమాట అండి. ఓకే అండి, అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ చూస్తే కనుక ఆల్రెడీ కొన్ని స్టాక్ ఐడియాస్ మనం డిస్కస్ చేసాం. దే ఆర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. ఇందాక నేను చెప్పినట్టుగా రైట్స్ కానివ్వండి అండ్ కొన్ని స్టాక్స్ అయితే వండర్ఫుల్గా ఉన్నాయి. అండ్ VBL ఫ్రెండ్స్ ఐ థింక్ నిన్న మొన్న డిస్కస్ చేయడం జరిగింది కదా. సో VBL ఈజ్ క్లియర్ కట్ ఎగ్జిట్, ఎందుకంటే బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. రైట్, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందనమాట అండి. ఓకే, సో ఎందుకంటే బ్రేక్అవుట్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఫెయిల్ అయినప్పుడు వీ హ్యావ్ టు పే ద ఫీ టు ద మార్కెట్, వీ హ్యావ్ టు ఎగ్జిట్. రైట్, సో అక్కడ ఎగ్జిట్ అవ్వడం కూడా దట్ ఈస్ ఆల్సో అన్ ఆర్ట్ అనమాట అండి. సో అది మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఇట్స్ ఏ క్లియర్ కట్ ఎగ్జిట్. రైట్, అండ్ ఐ థింక్ వేదాంత ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది ఐ థింక్ సో. రైట్, సో వండర్ఫుల్గా సో వేదాంత అనేది ఈరోజు కూడా ఒక 6% పెరిగిందనమాట అండి. ఆర్ మేబీ ఈరోజు ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సో ఎందుకంటే ఇట్ ఈస్ అట్ ఎ వెరీ గుడ్ ఇన్ఫ్లెక్షన్, మంచి పాయింట్ దగ్గర ఉంది. ఐ థింక్ ఈరోజు నేను పెట్టాను. సో ఎందుకంటే ఒక క్లియర్ కట్ ప్రీవియస్గా ఒక స్వింగ్ హై అనమాట అండి. 330 లెవెల్ అనేది 325 లెవెల్స్ అనమాట.
అది దాటితే కనుక ఇట్ విల్ ఫ్లై అగైన్. సో మంచి మూమెంట్ వస్తుంది. సో 370 అండ్ 400 ప్లస్ లెవెల్స్కి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మంచి కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట అండి. బ్రేక్అవుట్ అయితే ఇట్ విల్ ఫ్లై అనమాట అండి. ఓకే, ద మొమెంటమ్ విల్ కంటిన్యూ, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ అమర్ రాజా బ్యాటరీస్ ఈరోజు వండర్ఫుల్ వాల్యూమ్ అనమాట. లుక్ ఎట్ దిస్ క్రేజీ వాల్యూమ్ తోటి సో కైండ్ ఆఫ్ ఇట్ బ్రోక్ అనమాట అండి. కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ రన్ అవే గ్యాప్ అనేది రావడం జరిగింది. మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో క్లియర్ కట్ రన్ అవే గ్యాప్ తోటి వండర్ఫుల్గా ప్రైస్ స్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట అండి. బట్ కానీ వెదర్ ఇట్ విల్ ఫిల్ ద గ్యాప్ అండ్ స్లోగా మూవ్ అవుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, రైట్. బట్ సమ్ బిగ్ ప్లేయర్స్ ఆర్ సంబడి హ్యూజ్లీ యాడెడ్, దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట అండి. సో అందుకే ఇంత వాల్యూమ్స్ అయితే రావడం జరిగింది, రైట్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి కేసీపీ లిమిటెడ్. సో ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ ఇంట్రెస్టింగ్. అనదర్ సిమెంట్ కంపెనీ, ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అనమాట అండి. సో బ్రేక్అవుట్ దగ్గర లెవెల్స్ దగ్గర ఉంది, 130 లెవెల్స్ దగ్గర ఇట్ ఈస్ ట్రేడింగ్ అనమాట అండి. 130 లెవెల్ పైన బ్రేక్ అవుతే కనుక ఇట్ విల్ కంటిన్యూ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ స్వింగ్ హైస్ దగ్గర 125 లెవెల్ దాటి క్లోజ్ అయింది. అండ్ ఇట్ సీమ్స్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అనదర్ 10 రూపీస్ దాకా మనకి క్లియర్ కట్గా ఛాన్సెస్ ఉందన్నమాట. తర్వాత ఇట్ డిపెండ్స్ అనమాట, ఎందుకంటే ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ఉంది ఆ లెవెల్స్ దగ్గర, మళ్ళీ కొంచెం కరెక్షన్ రావచ్చు, రైట్. ఫైనల్ స్టాక్ అనమాట అండి ఈరోజు రెప్కో హోమ్ ఫైనాన్స్ అనమాట అండి. ఇందులో నాకు 2 ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట అండి. సో ఆ 2 ప్యాటర్న్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు చూస్తే కనుక కంపెనీ ఎర్నింగ్స్ కూడా దగ్గరలో ఉందన్నమాట అండి. ఆ 2 ప్యాటర్న్స్ ఏంటంటే ప్రీవియస్గా ఎక్కడైతే ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ వచ్చిందో ఇట్ ఈస్ రీటెస్టింగ్ దట్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ బౌన్సింగ్, రైట్. సో అదే కాకుండా కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ మీరు చూస్తే కనుక సో వండర్ఫుల్గా ప్రైస్ కంటిన్యూగా పెరిగిపోయిన తర్వాత కన్సాలిడేషన్ అవ్వింది. ఫ్లాగ్ ప్యాటర్న్ కంటిన్యూషన్ ప్యాటర్న్ కింద చెప్తారన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే టార్గెట్స్ ఫస్ట్ టార్గెట్ 240 దగ్గర ఉందన్నమాట అండి. 280 అండ్ అబౌవ్ దట్ ఇంకా చాలా టార్గెట్స్ అయితే మాత్రం 300 ప్లస్ వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట అండి. ఈరోజు ఈరోజు 10% దాకా ఆల్మోస్ట్ వండర్ఫుల్ బుల్లిష్ క్యాండిల్ అనేది విత్ కన్సిడరబుల్ వాల్యూమ్స్, రైట్. ప్రీవియస్తో పోల్చుకుంటే కొంచెం రీజనబుల్ వాల్యూమ్సే అక్కడ రావడం జరిగిందనమాట అండి. సో ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ టు మీ ఫ్రెండ్స్, రైట్. అండ్ ఎక్స్ట్రీమ్ మారోబోజీ క్యాండిల్ కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ ఈరోజు రెప్కో హోమ్ ఫైనాన్స్లో రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే కనుక ఫండమెంటల్గా తీసుకుంటే కనుక హెచ్డిఎఫ్సి అనదర్ హోమ్ ఫైనాన్స్ కంపెనీ దే డిక్లేర్డ్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్, రైట్. అందువల్ల ఏంటంటే సో మార్కెట్ అనేది అలా రియాక్ట్ అవుతుంటుంది అనమాట. సర్ప్రైజింగ్, ఎందుకంటే వాళ్ళు డీసెంట్ నెంబర్స్ ఇచ్చారు కదా. అండ్ కామెంటరీ కూడా చాలా ఆప్టిమిస్టిక్ ఉంది, ఎందుకంటే యంగ్ పాపులేషన్ ఉంది, అంత హౌసింగ్ నీడ్ బాగానే ఉంది, డిమాండ్ అంతా బాగానే ఉందని చెప్పి హెచ్డిఎఫ్సి హెడ్ కామెంటరీ ఇవ్వడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మేబీ దే చీడప్, సో పాజిటివ్గా తీసుకుని ఉండొచ్చు. మేబీ ఇది కూడా అనదర్ హోమ్ ఫైనాన్స్ కంపెనీ కాబట్టి సో మేబీ ఓకే. సో దే వాంట్ గివ్ సమ్ వాట్ స్లైట్ ప్రీమియం టు దిస్ కౌంటర్ అనమాట అండి. సో అందువల్ల డెఫినెట్గా మూమెంట్ అనేది మీరు క్లియర్ కనిపించింది కదా. ఓకే, సో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, స్టాప్ లాస్ అది ఫాలో అవ్వండి, డోంట్ ఫర్గెట్ దట్. సో రిస్క్ రివార్డ్ అది ఫేవరబుల్గా ఉంటేనే మన పొజిషన్స్ తీసుకోవాలి కదా, అది మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో అయినంటే ఇమీడియట్గా మనకి 8 PM ఈరోజు ఫ్రైడే కదండి, ఆప్షన్స్ మాస్టర్ క్లాస్ సిరీస్లో వీడియో కూడా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. ఎవరైతే ఎస్పెషల్లీ ఆప్షన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియోస్ లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉన్నారో, ఎవరైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తుంటారో మ్యూచువల్ ఫండ్స్లో, ఆంధ్ర బుల్స్ లెన్స్ అని చెప్పి తప్పకుండా తెలియజేయండి వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.